ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. వార్ ఎఫెక్ట్ ఈ రోజంతా బ్లడ్ బాత్ తప్పదని మార్కెట్ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దుతో ఇండిగో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఇంటర్నెట్, ఎల్ఎన్టీ, ఏషియన్ పేమెంట్స్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. గల్ఫ్ వార్ ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే జపాన్, కొరియా మార్కెట్లు డౌన్ అయ్యాయి. ఇక హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర 13% పెరిగింది. ఇవాళ భారత స్టాక్ మార్కెట్లలో కూడా బ్లడ్ బాత్ తప్పదని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ మరోసారి పెరుగుదల తప్పేలా మాత్రం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో స్టార్ట్ అవ్వడమే స్టాక్ మార్కెట్స్ పూర్తిగా లాస్ లో నడుస్తుంది. ఈ వార్ ఎఫెక్ట్ అయితే క్లియర్ గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంకొకటి, పెట్రోల్ కూడా 13% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. నిజమేనా? అవును. ఎందుకు అంటే ఎప్పుడైతే, కాకపోతే ఏంటిదంటే నిన్న మొన్న అయిపోయింది ఇష్యూ కూడా. కానీ ఈ హర్ముజ్ జలసంధి అని ఒకటి ఉంది అక్కడ, అది 33 కిలోమీటర్లు, వాళ్ళు అది మూసేసారు అనేది వార్త. దాంతో ఏం జరుగుతుంది అంటే మనకి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో రాదనమాట. ఇక చాలా దూరం నుంచి రావాలి. అప్పుడు ఏమైతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయేటప్పటికి ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ ఉదయం మీరు అన్నట్టుగా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. బిఎస్సి సెన్సెక్స్ 78,543 నుంచి ఇప్పుడు 80,377లో జరుగుతుంది. 909 పాయింట్లు మైనస్ లో ఉంది. అంటే 470, 530, 830 పాయింట్లు లో నుంచి అప్పుడే రికవరీ కావడం కూడా జరిగింది. అంటే ఏం జరుగుతుంది, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఒకటి. రెండోది, ఈ ఇష్యూ తోటి మార్కెట్ లో ఒక ప్యానిక్ సెల్లింగ్ రావడం జరుగుతుంది. ఈ ప్యానిక్ సెల్లింగ్ తోటి సెల్లింగ్ ప్రెషర్ జరుగుతుంది. ఈ సెల్లింగ్ ప్రెషర్ తోటి ఎక్కడైతే మనకి ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్ ఉందో అది ఎకానమీకి మంచిది కాదు. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్పోర్ట్, పెట్రోల్, డీజిల్ అవి ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో గ్రోత్ తగ్గిపోతుంది. గ్రోత్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎఫ్ఐఐలు ఇప్పుడు అమ్మకాలు ఇంకా ఎక్కువ అయిపోతుంది. మొన్న కూడా అమ్మకాలు వాళ్ళు ఎఫ్ఐఐలు ఎక్కువలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మన షేర్ మార్కెట్ కి కొంచెం ఆపర్చునిటీ అనుకోవాలి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కింద చూసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ అనుకోండి, అవన్నీ చూసుకొని ఓకే అవి ఉన్నాయి. ఇంకొకటి ఏంటిదంటే ఈ రోజు ఆటో సేల్స్ డేటా రావడం జరుగుతుంది. టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటార్స్ పాజిటివ్ లో సేల్స్ పెరగడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి జిఎస్టీ డేటా రావడం జరిగింది. ఈ జిఎస్టీ కూడా మనకి 8.1% పెరగడం జరిగింది. 1.83 lakh crores అన్నమాట జిఎస్టీ పెరగడం జరిగింది ఫిబ్రవరి మంత్ కి. అంటే ఏంటిది, ఇప్పుడు ఈ కమేని అంటే ఇరాన్ ఏదైతే వారుందో ఈ రోజుతో కాదు, దశాబ్దాల నుంచి నడుస్తుంది అమెరికా ఇరాన్ మధ్యలో. ఇప్పుడు ఒక్కసారిగా ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి చర్చలు అనటం రోజు, అంటే మనం ఒక నెల నుంచి అనుకుంటా చర్చలు జరుగుతున్నాయి, విఫలీకృతం, మళ్ళీ తర్వాత చర్చలు సందిగ్ధంగా ముగిసింది అని. చివరికి మొన్న 3 days బ్యాక్ కూడా ట్రంప్ అసంతృప్తి, అంటే వీళ్ళు చర్చలు అంటారు ఫైనల్ చేయరు అని చెప్పేసి, మీరు ఇలా ఉంటే నేను అని అసంతృప్తి వెల్లడించడం జరిగింది. శని ఆదివారం మనకి సెలవు, శనివారం నాడు ఇది జరగడం జరిగింది. మళ్ళీ ఆయన కమేని చనిపోవడం జరిగింది. అంటే మళ్ళీ సద్దుమణిగింది అని అనుకునే లోపలనే మళ్ళీ ఇప్పుడు తర్వాత పరిణామాలు మనం గమనించాలన్నమాట. దీంతో ఇప్పుడు ఏమైతుంది, మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడేటప్పటికి గోల్డ్, సిల్వర్ అవి పెరగడం జరుగుతుంది. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, ఏదైతే మెటల్స్ అంటే కాపర్ అనుకోండి, ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే అవుతాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమి. ఇంకొకటి కూడా మెయిన్ ఏంటిదంటే, ఈ ట్రంప్ ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ అంటే సుప్రీంకోర్టులో ఈయన చట్టబద్ధత లీవ్ అని సుంకాలు, టారిఫ్ల మీద కేసు ఫైల్ చేస్తే అతనికి వ్యతిరేకంగా రావటం, ట్రంప్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏంటిది దాన్ని బేస్ చేసుకొని అసలు చట్టాలని మేము మారుస్తాము, ఈ సుంకాలు టారిఫ్లు వేయాల్సిందే ప్రపంచ దేశాలన్నిటి కూడా అని చెప్పేసి వాళ్ళు అనడం ఏంటిది అంటే
ఇప్పుడు అమెరికాకి ఎగుమతి ఏమైతే చేస్తామో వాటి మీద సుంకాలు ఉండవు. అంటే మీరైతేనో లాభం చేసుకుంటారు, అమెరికా నుంచి వేరే దేశాలకి ఏవైతే ఉంటాయో సుంకాలు ఎక్కువ వేస్తుర్రు. అక్కడ ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. ఈ ట్రేడ్ డెఫిసిట్ తోటే మేము మీకు సుంకాలు టారిఫ్లు వేస్తున్నాం అని అతని వాదన. ఎవరు? ట్రంప్ ఏమంటాడు? వేరే దేశాల నుంచి అమెరికాకి ఏదైతే దిగుమతి అవుతాయో మీరు ఎంజాయ్ చేస్తారు, అంటే ట్యాక్స్ లేకుండా మీరు అమ్ముకుంటారు, మీరు బెనిఫిట్ పొందుతారు, మీ దేశాలు అభివృద్ధి చెందుతాయి. మరి అమెరికా నుంచి మీ దేశాలకు ఎగుమతి అయిన వాటికి మాత్రం మీరు ఎక్కువ సుంకాలు వేస్తారు మా మీద. అందుకని చెప్పేసి ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ తేడాల కోసం నేను ఈ సుంకాలు టారిఫ్లు వేస్తున్నానని అతని వాదన. అయితే ఇప్పుడు ఏంటిది? ఈ సుంకాలు టారిఫ్లతో ఈ సర్వైవ్ అయితే లేవా? అసలు చట్టసభలనే మారుస్తా అంటే చట్టంలోనే నేను జీవో చేంజ్ చేస్తా అంటున్నాను. అంటే ఒకవేళ రేపు కనుక ఈ సుంకాలు టారిఫ్లు వేసిన తర్వాత ఒకవేళ మనం సుప్రీంకోర్టుకు పోయినా మనం గెలవం అనమాట. అంటే ఆ పరిధిలోనే ఉంటాయి కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. ఏమని? అసలు ఆ జీవోనే అలా ఉంది కాబట్టి నేనేం చేసేది ఉండదు అని తీర్పు వస్తుంది కాబట్టి. అందుకని ఇదంతా ఇప్పుడు ఈ జరుగుతున్న వీటిల్లో ఏదైతే ఉందో ఇక మనం గమనించాల్సిందే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే $100 వరకు రీచ్ అవ్వచ్చు అనేది వార్త. అయితే ఈ $100 వరకు రీచ్ అయ్యే లోపల మరి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది మరి మన ఇండియాలో? మరి క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఒక్కసారిగా ఇక్కడ మన ఎకానమీ మీద తేడా వస్తుంది. కాబట్టి అంటే మనకి 100 మిలియన్ బ్యారెల్స్ ఇంకొక ప్లస్ 130 మిలియన్ బ్యారెల్స్ మన దగ్గర స్టాక్ ఉంది. అయితే ఏంటిది? అవన్నీ కూడా ఒక 60 రోజులు, ఒక 2 నెలల వరకు సరిపోతాయి అనమాట. అంటే మంగళూరు, పాడూరు, వైజాగ్ ఇవన్నీ కలిపి మన దగ్గర స్టాక్ ఉన్నాయి అనమాట. అయితే వీటితో ఇంకొక 60 రోజుల వరకు మనకు సరిపోతుంది అనేది ఈ క్రూడ్ ఆయిల్. ఈ 60 రోజుల్లో సెటిల్మెంట్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర కొలిక్కి వస్తుంది. అది పెద్ద ఇబ్బంది కాదు, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర చర్చలు వస్తాయి. ఇప్పుడు పాత రోజుల మాదిరి యుద్ధాలు లేవు. ఏదంటే మిసైల్స్ విత్ ఇన్ అవర్స్ లోనే ఇక స్మాష్ అయిపోవటం అనమాట. అంటే వాళ్ళు మొదలు పెట్టిరో లేదో యుద్ధం అయిపోయిందని కూడా చెప్పేస్తారు. అంటే మనకి శని ఆదివారం సెలవు జరిగింది యుద్ధం మొదలైంది అని అనే లోపల గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగింది, క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది, షేర్ మార్కెట్ ఫాల్ అవడం జరుగుతుంది అనే లోపల మనకి సెలవులు వచ్చేసినాయి. మళ్ళీ మండే మార్నింగ్ ఈ రోజు ఉదయం మార్కెట్ వచ్చేటప్పటికి అయిపోయింది, యుద్ధం అయిపోయింది, మళ్ళీ ఏం లేదు, ఆ కమ్యూనిస్ట్ చనిపోయిండు. మళ్ళీ ఆయన తర్వాత ఇంకొక అతన్ని ప్రజెంట్ వేరే ఒక లీడర్ ని అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ చిన్న అబ్బాయిని తర్వాత ఎన్నుకుంటారు అని చెప్పేసి, అంటే తాత్కాలికంగా ఒక సుప్రీం లీడరు అరాఫే అనమాట, ఆయన సీనియర్ మత బోధకుడు, ఆయన నియమించడం జరిగింది. మళ్ళీ త్వరలో పర్మనెంట్ లీడర్ ని అపాయింట్ చేస్తారు. వాళ్ళ చిన్న అబ్బాయి, రెండో అబ్బాయి అతను ఉన్నాడు, అతన్ని జాయిన్ చేసి అంటే అతన్ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100,000 విమానాలు రద్దు అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటారు? ఇరాన్ వాళ్ళది, అమెరికా వాళ్ళది ఈ రోజు కాకుండా ఎప్పటి నుంచో జరుగుతున్న యుద్ధాల్లో ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో అమెరికా వాళ్ళు ఏ దేశం మీద ఏం చేస్తారు, వాళ్ళ మాట వినకపోతే ఇలానే ఉంటుంది అనేది ఒక నిదర్శనం మాదిరి మనకనమాట. అంటే రష్యా ఉక్రెయిన్ వారు అది కూడా ఒక టైప్ అనమాట. అంటే ఉక్రెయిన్ రష్యా భాగం, రష్యా వాళ్ళు ఎందుకు యుద్ధం చేసిరు అంటే అప్పుడు ఉక్రెయిన్ మా భాగమే, వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి మేము మా భాగాన్ని ఆక్రమించుకుంటున్నాం. రష్యా ఉక్రెయిన్, గాజా ఇజ్రాయెల్ వారు, ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు, ఇలా మనం అంతకుముందు మనకి పహల్గాంలో మన ఇండియా పాకిస్తాన్, తైవాన్ చైనా వారు, ఇట్లా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ తోటి మన మార్కెట్లు అనుకోండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఈ వార్లు అనుకోండి, ఇవన్నీ శాంతి అంటారు, చర్చలు అంటారు, ఒప్పందం అంటారు, మళ్ళీ అవి కావు, మళ్ళీ యుద్ధం అవుతుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఫస్ట్ అనమాట ఇప్పుడు అంటే ఇరాన్ మీద చేయటం, దాడి చేయటం, అది ఇప్పుడు మనం ఇక గమనించాల్సింది ఏంటంటే 2026లో మళ్ళీ ఈ ట్రంప్ ఏమేమి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు కాబట్టి ఏ టైంలో ఈ గోల్డ్, సిల్వర్, కాపర్, క్రూడ్ ఆయిల్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి మనకి. ఇక మనం చూడవలసింది ఏమి లేదు, ఇక అబ్జర్వ్ చేయటం లేదు. వాల్యూ ఉన్న స్టాక్స్ ఉండగలిగితే ఉండగలగాలి, అంటే చాలా టైం తీసుకుంటది. అంటే ప్యానిక్ అవ్వకుండా మనము ఇన్వెస్ట్ చేయగలిగితే ఇప్పుడు $78 పెరిగింది, అంటే 6% పెరిగింది క్రూడ్ ఆయిల్. మన సిల్వర్ వచ్చేసి ఫ్లాట్ గానే ఉంది 1%, ఇక్కడ కాపర్ మాత్రం 1.5% పెరిగింది, గోల్డ్ 2% ప్లస్ పెరిగింది. గోల్డ్ వచ్చి $5363 ఉంది. ఒక్కసారిగా మొన్న శనివారం నాడు గోల్డ్, సిల్వర్ పెరిగింది అన్నారు. అయితే ఇక్కడ స్పాట్ మార్కెట్ లో పెంచారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వారు అందంగానే ఇక్కడ స్పాట్ మార్కెట్ అంటే ఫిజికల్ గా గోల్డ్, సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి ధర పెరిగింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధం సమస్య పోయింది అనగానే మళ్ళీ వాళ్ళకి కొంచెం మళ్ళీ మామూలుగా న్యూట్రల్ కొన్నట్టు
కాపర్ అవన్నీ. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కాపర్ ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉంటది. క్రూడ్ ఆయిల్ మాత్రం ఇప్పుడు $77 మొన్నటి వరకు $70 ఉండేది. ఇది $90 నుంచి $100 పోవచ్చు అనేది వార్త. మరి ఇది స్లోగా పోతుందా అనేది చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి కనుక ఓపెన్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి కనుక రాకపోకలు జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా అదొకటి. రెండోది ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మళ్ళీ ప్రతీకారం ఏం తీర్చుకుంటారు, ఎలా తీర్చుకుంటారు, మరి దాన్ని ఎలా అంటారు, అది నెగ్లిజిబుల్ అనమాట. ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఇరాన్ ని గాని వాళ్ళు అంటే ఇరాన్ వాళ్ళు తిప్పికొట్టిన అమెరికా వాళ్ళు వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద క్వశ్చన్ కాదు వాళ్ళకి. అందుకని ఎప్పుడైనా ఇంకా అమెరికా వాళ్ళే ప్రపంచంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఎవరి దగ్గర లేదు. ఈ మధ్య రష్యా అమెరికా ఒప్పందం కూడా జరిగింది. అంటే ఎవరి దగ్గర ఎంత మిసైల్స్ స్టాక్ ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని ఉన్నాయి, ఆ ఒప్పందం అంతకుముందు ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయ్యింది. దాన్ని మళ్ళీ సేమ్ అదే రెన్యువల్ చేయాలన్నా, నీ దగ్గర ఎంత స్టాక్ ఉంది, నా దగ్గర ఎంత స్టాక్ ఉంది, అదంతా అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. అది కూడా ఈ మధ్యనే లాస్ట్ మంత్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయాలనుకున్నారు. అదే ఒప్పందాన్ని మళ్ళీ పాత ఒప్పందాన్ని కంటిన్యూ, అంటే మీ దగ్గర ఎంత ఉన్నాయో అలానే, మా దగ్గర ఎంత ఉన్నాయో అలానే, డేటాని సేమ్ ఆ డేటాని అనౌన్స్ చేయడం తప్ప వేరే ఇంకేం లేదనేది మళ్ళీ ఇంకా ఇవి చర్చల్లోనే ఉన్నాయి. ఇంకా ఒప్పందం మళ్ళీ రెన్యువల్ కాలేదు ఇంకా ఇంతవరకు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైనా జరిగింది అనుకోండి, అమెరికా కానీ రష్యా కానీ, ఇప్పుడు ఈ అమెరికా ఈ విషయంతోటి ఇక మన షేర్ మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఉంటుంది. మెయిన్ ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి మన షేర్ మార్కెట్ మీద ఒక ఎఫెక్ట్ కాదు, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఎకానమీ వీక్ అవుతుంది. ఎకానమీ వీక్ అయిపోతే మన షేర్ మార్కెట్ కి నెగిటివ్ ఒకటి, ఎఫ్ఐలు వెళ్ళిపోతారు. ఇక రూపీ వీక్ అయిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఒక పారామీటర్ కాదు, ఒకటి నుంచి ఒకటి. ఇక సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, పానిక్ సెల్లింగ్ అవుతుంది, ఇన్వెస్టర్స్ ఎవరు రారు. ఇప్పటికే గోల్డ్, సిల్వర్ వాటి మీద మార్జిన్లు అంతకు ముందు పెంచడం జరిగింది. ఆ గోల్డ్, సిల్వర్, కాపర్ వాటి మీద మార్జిన్ మళ్ళీ తగ్గించిర్రు. మళ్ళీ ఈ వల్టాలిటీ టైంలో మళ్ళీ వాళ్ళు మార్జిన్లు కూడా మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ గోల్డ్, సిల్వర్ వల్టాలిటీ అంటే అప్ అండ్ డౌన్లు, లోకి హైకి తెల్లారేపాటికి మళ్ళీ 7%, 6%, 4% ఇట్లా పెరగడం మొదలు పెడితే మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్లు పెంచడం జరుగుతుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో అబ్జర్వ్ చేయటమే. ఇక ఎవరైతే షేర్ మార్కెట్ కి అనుకుంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటే చాలా, అవి కొనుక్కొని పెట్టుకోదలుచుకుంటే ఓకే. హలో, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.